నమస్తే. ప్రసిద్ధ యోగా మునిపి ప్రయుక్త చికిత్సకార్యే బహుశో అనుభూత అని శారంగధర సమితిలో మొట్టమొదటి శ్లోకం. అంటే మొట్టమొదటి దేవుడి ఇన్వికేషన్ ఉంటుంది, దాని తర్వాత శ్లోకం ఇది. అని చెప్పింది ఏంటంటే మునులు ప్రసిద్ధమైన యోగాలు, మామూలు యోగాలు అనలేదు ఆయన, ప్రసిద్ధమైన యోగాలు చెప్పారు. చికిత్సకులు అయితే అనుభూత యోగాల కోసం అడుగుతుంటారు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆ యోగాలన్నీ అనుభూతాలే. అఫ్కోర్స్ అన్ని సంవత్సరాల నుంచి వస్తూ కొన్ని రాసే వాటిలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. అది మన జ్ఞానం బట్టి కరెక్ట్ చేసుకోవాలి, కానీ అన్నీ అదే. తర్వాత ఫార్మసీలు ఒక్కొక్కళ్ళు 40, 50, 60, 100 యోగాలు మార్కెట్ చేసేవారు. వాళ్ళు చెంతులు రాజు 100 చేసేది, అవి అమ్ముడిపోయేది. అంటే అవి అనుభూతాలే కదా. దెన్ వై బ్రాండెడ్ మెడిసిన్స్? అంటే డబ్బుల కోసం. ఆల్రెడీ డబ్బులు చేసుకోవడం దాన్ని, కానీ ఆయుర్వేదానికి సేవ చేస్తూ నువ్వు డబ్బులు చేసుకో కాదనలేదు. ఆ యోగాలు శత సంవత్సరాల నుంచి ఉపయోగించిన ప్రూవ్ అయిన యోగాలు అవి. కనుక అవి చేసుకుంటే చాలా మంచిది. ఆ అనుభవ యోగాల గురించి నేను ఒక 2010లో ఎప్పుడో మూలిక ఔషధ యోగ సంభాషణ పరిషత్ అని ఒక మీటింగ్ పెట్టేవాడిని. ఎవ్రీ మంత్ థర్డ్ సండే ఈవినింగ్ at 5 o'clock. వితౌట్ బ్రేక్, ఒక్క నెల కూడా బ్రేక్ లేకుండా. కానీ 1-2 సార్లు తుఫానులు నెక్స్ట్ ఇది వచ్చిన మాత్రం 1-2 పోయాయి. 250 చేసిన తర్వాత అది ఏమైందంటే వచ్చాయి. అందులో గొప్పతనం ఏమిటంటే ఇచ్చేసేస్తా. ఆ మీటింగ్లకి నేను పెట్టిన నియమం ఏమిటంటే కొన్ని 100 మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు. వాళ్ళు రికగ్నైజ్ కానీ రూరల్ ప్రాక్టీషనర్స్, వాళ్ళు దాని మీద బతుకుతున్నారు, ఆయుర్వేదం మీద. కనుక వాళ్ళని పిలిచి అమ్మ బాబుని పిలిచి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు అన్రికగ్నైజ్డ్ కనుక ఏదో సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని పెట్టుకొని ఆ పేరు కోసం బాధపడేవారు. వాళ్ళని కేకేసి కూర్చోబెట్టి ఆ యోగాలు చేసి రికార్డ్ చేసేవాళ్ళు. మొట్టమొదటి వాళ్ళని రాసి మనమనేవాళ్ళు, రాయలేని వాడు కూడా ఉన్నాడు. అప్పుడు నేను కూర్చుని అవుట్ ఆఫ్ 250, 90 లెక్చర్స్ రికార్డెడ్ బై 30 పుస్తకాల కింద 3 పుస్తకాల కింద వేశాను. 30 లెక్చర్స్. అది ఎందుకు చేశాను? ఇప్పుడు 100 పెట్టానుకో, పబ్లిష్ చేస్తే మనం 1000 కాపీలు చేస్తే వేయలేం, అమ్మలేము. కనుక